మూవింగ్ ఆన్. కడపలో మహానాడుకు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలంతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. కనీ విని ఎరుగని రీతిలో జరగబోతున్న మహానాడు నిర్వహణను మంత్రులు సవాల్గా తీసుకున్నారు. మహానాడు విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లను ప్రత్యేక కమిటీలు పర్యవేక్షిస్తున్నాయని మంత్రి పార్థసారథి హెచ్ఎంటీవీతో చెప్పారు. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి కొసలు పార్థసారథి మా ప్రతినిధి చంద్రమోహన్ రాజుతో ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ నభూతో నా భవిష్యత్తు అన్న చందంగా కడపలో మహానాడు నిర్వహించబోతుంది. ఈ మహానాడుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడే కానీ ఎక్కడే కానీ జరగని విధంగా కడపలో ఒక మహానాడును ఏర్పాటు చేసి ఆ మహానాడును విజయవంతం చేయడానికి మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి పార్థసారథి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కడపలో ఈ మహానాడు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? ప్రత్యేక కారణం అంటూ ఏముండదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క సంవత్సరం ఈ కార్యక్రమం చేయటం ఆనవాయితీ. ప్రత్యేకంగా ఈ రాయలసీమ జిల్లాల్లో ఈసారి ఘనమైన విజయాన్ని ప్రజలు చేకూర్చారు కాబట్టి ఇక్కడ చేయాలని ఆలోచన చేయొచ్చు. అంతేగాని దీనికి ఒక ప్రత్యేక కారణమైనది. ఇది ప్రతి తెలుగు తమ్ముడికి కూడా ఒక పండుగ లాంటిది. సో ఈ పండుగలో పాలు పంచుకోవాలని చెప్పేసి అందరూ సంవత్సరం పొడుగునా ఊగుతూరుతూ ఉంటారు. ఇది ఒక పండుగే కాదు, ఈ పండుగ ద్వారా ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే కార్యక్రమాలు, ఆలోచనలు, దీని మీద ఇక్కడంతా కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇది రాష్ట్ర హితవు కోసం జరిగే ఒక పండుగ. సార్, ప్రధానంగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మహానాడులో ఏ రకమైన సందేశాన్ని వినిపించబోతున్నారు? దీనిలో అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి నాకు, ఫరూక్ గారికి కలిపి ఒక కమిటీ వేసి పబ్లిక్ రిలేషన్స్, విలేకరులకు సంబంధించిన ఏర్పాట్లు, ఈ మీడియాకు సంబంధించిన ఏర్పాట్లు చూడమని చెప్పారు. అవన్నీ కూడా చక్కగా చేస్తా ఉన్నాం. ఇక మీద నుంచి భిన్నంగా ఉండబోతుంది పార్టీ. అలాగే యువతను, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఇప్పుడు మహానాడులో తీర్మానాలు ఉండబోతాయి అంటున్నారు. అది ఏ రకంగా ఉండబోతుంది? అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్ ఉన్న నాయకుడు. ఆయనకు తోడు అంతే స్థాయిలో విజన్ ఉన్న నాయకుడు లోకేష్ గారు ఈ పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి నాయకత్వంలో మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఏమి కావాలి, ప్రపంచంలో ఉన్న అభివృద్ధి అన్నిటినీ, సాంకేతిక అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ అభివృద్ధి కానివ్వండి, మరి మన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఉండాలనే లక్ష్యంతో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో, మరి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే 99 ఆ ప్రాంతంలోనే హైదరాబాద్లో ఏ విధంగా హైటెక్ సిటీ సైబరాబాద్ సృష్టించి ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక మహానగరంగా ఏ విధంగా తయారైందో, ఆంధ్రప్రదేశ్లో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని కూడా ఆ విధంగా చేయడానికి అనేక ఆలోచనలు, వాటి మీద కూడా చర్చలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పూరర్ సెక్షన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారో వాళ్ళ జీవితానికి ఒక భవిష్యత్తు, వాళ్ళ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు, వాళ్ళు సమాజంలో అభివృద్ధి, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందే దిశలో ఎటువంటి ఆలోచన చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ చర్చ జరుగుతాయని చెప్పి భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన మార్గదర్శకంలో మహానాడు వేదికగా రాష్ట్ర అభివృద్ధి అలాగే సంక్షేమాన్ని చూడడం జరుగుతుందని కూడా మంత్రి చెప్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఏ రకంగా సాంకేతికంగా అభివృద్ధి చెందిందో, అలాగే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందో వాటి నమూనాలను పరిశీలించి తద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని కూడా మంత్రి పార్థసారథి చెబుతున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎంటీవీ, కడప జిల్లా మహానాడు ప్రాంగణం నుండి.